ఇటీవల లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం కోర్టు ఆదేశాలతోటి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి విషయం, రిమాండ్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసింది. అయితే పోలీసులు మరింత లోతైనటువంటి విచారణ కోసం ఆయన్ను పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు కోర్టు కూడా ఆయన్ను పోలీస్ కస్టడీకి అప్పగించింది. అయితే ఈ కస్టడీలో పోలీసుల విచారణలో ఆయన కొన్ని విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ముందుగా కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితురాలి స్టేట్మెంట్ని రికార్డ్ చేసినటువంటి పోలీసులు ఆ స్టేట్మెంట్ని ఆయన ముందు ఉంచి ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. ఆ బాధితురాలు చెప్పినట్లుగా డీ షోలోనే ఆ అమ్మాయి తనకు పరిచయం అని, అంతకుముందు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు అని చెప్పి జానీ మాస్టర్ అంగీకరించినట్లుగా తెలుస్తుంది. అక్కడే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఆఫర్ ఇచ్చానని, అయితే ఆ తరువాత ఏదైతే అమ్మాయి మేజర్ కాక ముందు లైంగికంగా వేధించాను అనేటువంటి వార్తలు వస్తున్నాయో, ఆ అమ్మాయి ఏదైతే కంప్లైంట్లో చెప్పిందో అది పూర్తిగా అవాస్తవమని, అలాంటిది ఏదీ కూడా జరగలేదని, అప్పుడే కాదు ఆ తర్వాత కూడా ఎప్పుడు ఆ అమ్మాయిని లైంగికంగా వేధించటం కానీ, అత్యాచారానికి పాల్పడటం కానీ ఇలాంటివి ఏవీ కూడా జరగలేదని, ఒకానొక సమయంలో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పి అడగటం జరిగిందని, తను జానీ మాస్టర్ని ఇష్టపడుతున్నానని పెళ్లి చేసుకోమని చెప్పి అడగటం జరిగిందని, ఆ అమ్మాయి చూపించినటువంటి టార్చర్ ఇవన్నీ భరించలేకపోయానని, వీటికి సంబంధించినటువంటి అంశాలను ఒకానొక సందర్భంలో డైరెక్టర్ సుకుమార్తో కూడా పంచుకోవటం జరిగిందని, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అని కూడా జానీ మాస్టర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి తనను ఎవరో కావాలనే దీంట్లో ఇరికించారని, తన ఎదుగుదలను చూడలేక ఇలాంటి వాటికి పాల్పడుతున్నట్లుగా ఆయన భావిస్తున్నట్లుగా విచారణలో పోలీసులకు వెల్లడించినట్లుగా సమాచారం.